ఈ వీడియోలో 'నరుటో' యానిమేకి సంబంధించిన 'సుషిబి ఉచియా' అనే ఒక క్యారెక్టర్ ఒక లైఫ్ స్టోరీని అయితే నేను మీకు చెప్పబోతున్నా. హలో షాడోస్, వెల్కమ్ టు షాడో ఆఫ్ యానిమీ. ఇదే మొదటిసారి ఈ ఛానెల్‌లో వీడియో చూసినట్టయితే ఒకసారి ఛానెల్‌లో ఉన్న అన్ని వీడియోస్ చెక్ చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ కొట్టేసేయండి మామ. వీడియో మొత్తం అయిపోయినాక ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేసుకోండి. ఇప్పుడు ఇక లేట్ చేయకుండా 'సుషిబి ఉచియా' ఒక లైఫ్ స్టోరీ గురించి అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. 'సుషిబి ఉచియా' తిన ఫేమస్ నేమ్ వచ్చేసి 'సుషిబి ద బాడీ ఫ్లిక్కర్', అలానే 'సుషిబి ద టెలిపోర్టర్' అని కూడా పిలుస్తారు. 'సుషిబి ఉచియా' వచ్చేసి థర్డ్ షినోబి వరల్డ్ వార్ అయితుంటే అకాడమీ నుంచి అయితే గ్రాడ్యుయేట్ అవుతాడు. తను గ్రాడ్యుయేట్ అయినాక తనను ఒక గెనిన్ టీమ్ లో అయితే ఇస్తారు. అదే టీమ్ లో తన బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. తర్వాత వార్ అయితే ఒక ఇయర్ తర్వాత అయితే ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయినాక సుషిబి అయితే తన ఫ్రెండ్ అయితే ఒక మిషన్ లో చనిపోవడం అయితే చూస్తాడు. సో సుషిబి తన ఫ్రెండ్ చనిపోవడం చూసి అయితే మంగెక్యూ షేరింగ్ అని అయితే అవాక్ చేస్తాడు. సో ఇది అయిపోయినాక ఒక ఇయర్ తర్వాత అయితే సుషిబి వచ్చేసి 5 ఇయర్స్ ఓల్డ్ ఉన్న ఇటాచ్ అయితే కలుస్తాడు. తర్వాత వాళ్ళిద్దరు అయితే బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. బెస్ట్ ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ బ్రదర్స్ లెక్క ఉండేవాళ్ళు సుషిబి అలానే ఇటాచి. అలానే 1 ఇయర్ అయితే గడిచిపోతుంది. సుషిబి వచ్చేసి గెనిన్ లో ఒక మంచి ప్లేస్ అయితే తెచ్చుకుంటాడు. తనని చాలా మంది గుర్తిస్తారు. సో అప్పుడే సుషిబి వచ్చే బాడీ ఫ్లికర్ టెక్నిక్ ని కూడా యూజ్ చేస్తాడు. సో అప్పుడు తనకు వచ్చిన పేరే సుషిబి ఆఫ్ ద బాడీ ఫ్లికర్. సో అలానే ఒక 2 ఇయర్స్ అయితే గడిచిపోతే సుషిబి వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ తోటి ఉండేవాడు. బట్ సుషిబి వాళ్ళ ఫాదర్ ఎప్పుడు అసలు సుషిబి అని పట్టించుకునేవాడు కాదు. ఎందుకంటే థర్డ్ షినోబి వార్ జరిగినప్పుడు సుషిబి వాళ్ళ ఫాదర్ ఒక కాల్ అయితే పోయి ఉంటది. సో అప్పటి నుంచి తన హెల్త్ బాగుండేది కాదు. తను ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాడు. సో అప్పటి నుంచి తను సుషిబి అని సరిగా పట్టించుకునేవాడు కాదు. సో అప్పటి నుంచి సుషిబి ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఒకసారి చావు వస్తుంది అని చెప్పి తను కూడా తన చావు కోసం ఎప్పుడు ప్రిపేర్ అయ్యి ఉండేవాడు. సో మీరు కూడా అంతే మమ్మ నన్ను ఆలు పట్టించుకుంటే రీలు పట్టించుకుంటారు అని ఎప్పుడు అనుకోకండి. ఎవడి గోలా వాందే, నేను ఎవడు పట్టించుకోడు. జస్ట్ నీ లైఫ్ గురించి నువ్వే కేర్ తీసుకో. ఎప్పుడు సుషిబి ఇచ్చేలాగా ప్రిపేర్ అయ్యి ఉండు అంతే. సో తర్వాత ఇది మీరు యానిమేలో చూడొచ్చు. మీకు ఈ సీన్ గుర్తుకుంది అనుకుంటా. టీమ్ సుషిబి వాళ్ళకైతే ఒక లాంగ్ మిషన్ అయితే ఇచ్చుంటారు. ఇరేగాకురే ఫోర్స్ అయితే ఉంటుంది. దాన్ని ఆవ్ అనే ఒక షినోబి అయితే లీడ్ చేస్తూ ఉంటాడు. సో వాళ్ళనైతే వీళ్ళు చేజ్ చేస్తూ ఉంటారు. అసలు ఆ మిషన్ వచ్చేసి వాళ్ళు ఎలగొట్టాలన్నమాట. సో మనం ఇది యానిమేలో చూడొచ్చు, మీరు చూసిరు అనుకుంటా. సో ఇప్పుడు నేను ఆ ఫోర్స్ లీడ్ చేస్తున్న ఆవ్ అనే షినోబి అని చెప్పినా కదా, తను వాళ్ళ వెనకాల పడుతుంది సుషిబి ఉచియా అని చెప్పి రియలైజ్ అయినాక వాళ్ళ టీం తీసుకొని అక్కడికి నుంచి రిటర్న్ అయితే వెళ్ళిపోతాడు. సో అక్కడికి సుషిబి ఉచియా వాళ్ళ మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దాని తర్వాత అయితే ఇటాచి కొంచెం వింతగా బిహేవ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు. సో అదంతా చూసిన కోనా మిలిటరీ ఫోర్స్ అయితే సుషిబి ఉచియా అయితే కొంచెం ఇటాచిని నువ్వు ఫాలోగా, ఇటాచిని కొంచెం మానిటర్ చేయి. ఎందుకంటే ఆంబులో యంగ్ ఉచియా ఒక ప్లేస్ అనేది ఉచియా క్లైన్ వాళ్ళకి ఫ్యూచర్ లో కోనా విలేజ్ లో ఒక స్టేటస్ ఉంచడానికి యూజ్ అవుతుంది. సో అందుకే ఇటాచిని కొంచెం అబ్జర్వ్ చేయి అని చెప్పి సుషిబి ఉచియా అయితే చెప్పుంటారు. బట్ ఉచియా క్లైన్ వాళ్ళకి తెలియదు ఏంటంటే సుషిబి ఉచియా వచ్చేసి ఇటాచి సైడే ఉండు. ఉచియా క్లైన్ వాళ్ళు విలేజ్ పైన వార్ చేయడం అనేది సుషిబి ఉచియా కూడా ఇష్టం లేదు. తర్వాత 9 టైల్స్ ఒక అటాక్ విలేజ్ పైన జరగడం దాని వెనకాల ఉచియా క్లైన్ వాళ్ళే ఉన్నారని చెప్పి విలేజ్ వాళ్ళంతా అనుకుంటా ఉంటారు. సో దాని వల్ల విలేజ్ లో ఉచియా క్లైన్ విలేజ్ వాళ్ళకి అసలు పడేది కాదు. ఎప్పుడు గొడవలు అయితే ఉండేటి. సో అసలు దాని వెనకాల ఉన్న అసలైన నిజం ఏందో చెప్పడానికైతే సుషిబి ఉచియా అయితే తాడుకాగా అయిన ఇరిజన్ సార్టోబ్ అయితే కలిసి ఉంటాడు. కలిసి తాడుకాగా అయితే నిజం అయితే చెప్పి ఉంటాడు. దాని తర్వాత తాడుకాగా అయితే నువ్వు కగామి ఉచియా ఒక వారసునివి కాబట్టి నువ్వు ఉచియా క్లైన్ పైన స్పై చేయడానికి నేనైతే నీకు అనుమతిని అయితే ఇస్తున్నాను అని చెప్పి తాడుకాగా అయితే చెప్పి ఉంటాడు. దాని తర్వాత సుషిబి వచ్చేసి తన క్లాన్ చేసిన తిరుగుబాటుని ఆపలేకపోతున్నా అని చెప్పి, ఒకవేళ వాళ్ళ క్లాన్ కూడా యాక్షన్ స్టార్ట్ చేసి వాళ్ళు ఒకవేళ తిరుగుబాటు చేసినాక అసలుకి ఏం జరుగుద్ది అని చెప్పి కొంచెం టెన్షన్ అయితే ఉంటాడు. సో అప్పుడే సుషిబి అయితే ఒక డిసైడ్ అవుతాడు. తన కోటో అమసుకామిని అయితే ఫుగాకు ఉచియా పైన అయితే యూజ్ చేద్దాం అనుకుంటాడు. దాన్ని యూజ్ చేసి అసలుకి ఈ తిరుగుబాటు ఒక ప్లాన్ ని నేను ఎండ్ చేసేస్తా అని చెప్పి డిసైడ్ అవుతాడు. సో తర్వాత సుషిబి అయితే తన ప్లాన్స్ కోసం ప్రిపేర్ అయితే ఉంటాడు. సో తర్వాత దరిద్రుడు డాంజోగాడ్ అయితే ఎంటర్ అవుతాడు. సో డాంజోగాడ్ ఏమనుకుంటాడంటే ఉచియా లీడర్ ని మ్యానిపులేట్ చేస్తే ఇది ఎండ్ కాదని చెప్పి ఖచ్చితంగా నన్ను కూడా మ్యానిపులేట్ చేస్తాడు సుషిబి అని అనుకొని వాని ఓన్ స్టైల్లో ఈ విలేజ్ ని కాపాడుకోవాలని చెప్పి సుషిబి ఒక కళ్ళని గుంజుకోనీకైతే ట్రై చేస్తాడు. కానీ సుషిబి అయితే వాడు అసలుకి బీట్ చేయలేకపోతాడు. సో దాని తర్వాత డాంజోగాడ్ అయితే తన ఆల్రెడీ ఒక షేరింగ్ అని ఉంటది అనమాట. సుషిబి అయితే పట్టుకొని తన పైన అయితే ఈజనాగిని అయితే యూజ్ చేస్తాడు. యూజ్ చేసి సుషిబి ఒక ఐని అయితే గుంజుకుంటాడు. సో రైట్ ఐ గుంజేసుకుంటాడు అనమాట. లెఫ్ట్ ఐ ఉంటది. సో అది కూడా తీసుకొని ట్రై చేస్తుంటే మీరు యానిమే చూడొచ్చు. సుషిబి వెనకాల పడతారు డాంజో ఇంకా వాళ్ళ గ్యాంగ్ మొత్తం. సో అలా పడుతుంటే సుషిబి అయితే అక్కడికి ఎస్కేప్ అయితే అయిపోతాడు. సో దాని తర్వాత సుషిబి కూడా డాంజో చెప్పింది కరెక్టేనేమో, నేను ఆ తిరుగుబాటుని ఆపలేనేమో, అలానే మళ్ళీ నా లెఫ్ట్ ఐ కోసం వాడు మళ్ళీ వస్తాడేమో అని చెప్పి, సో అప్పుడు సుషిబి తన లెఫ్ట్ ఐని ఇటాచికి ఇచ్చి విలేజ్ ని అలానే క్లాన్ ఒక పేరుని కాపాడు అని చెప్తాడు. తర్వాత సుషిబి ఒక సూసైడ్ నోట్ అయితే రాస్తాడు. నేను మన క్లాన్ కి తిరుగుబాటులో హెల్ప్ చేయలేనని చెప్పి. బట్ వాళ్ళ క్లాన్ ఒక నీరో మైండ్ సెట్ వాళ్ళైతే అర్థం చేసుకోరు వాళ్ళు. అలానే ఆ నోట్లు ఇంకేముంటదంటే ఈ ఉచియా క్లాన్ వాళ్ళ ఐస్ తెలుసుగా వీళ్ళు వేరే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకే తన ఐస్ ఒక డిస్కషన్ క్లాన్ లో రావద్దని చెప్పి తను కొండపైకి ఎక్కి రివర్ లోకి దుంకుతుంటే తన ఐస్ అనేది క్రష్ అయిపోయినాయి, చీలికపోయినాయి మొత్తం అని చెప్పి రాసి ఉంటది అందులో. అలానే సుషిబి తను చనిపోయేటప్పుడే తన బాడీ గురించి కూడా ఎవరికి తెలియదు అని చెప్పి మొత్తం
రియలైజ్ చేసుకొని ఉంటాడు. తన బాడీకి ఏమైందో ఎవ్వలకి తెలవది. సో దాని తర్వాత మనకి ఇక ఏం లేదు మామ ఇంతే. యానిమేలో మనకి సుషియో వచ్చి ఒక లైఫ్ స్టోరీ ఇంతే ఉంటది. మనకి ఇంత మాత్రమే చూపించిండు కిజుమోటో సెన్సే. ఇంకా నేనేమన్నా మిస్ చేసి ఉంటానా? లేదు. నేనైతే నరుటోపీడియా ఓపెన్ చేసుకొని సుషియోచి యొక్క బ్యాక్ స్టోరీ మొత్తం పెట్టుకొని చెప్తున్నా మీకు. నేనేమన్నా మిస్ చేసి ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. నేనైతే మొత్తం చెప్పిన అనుకుంటా. సో ఇప్పుడు సుషియోచి యొక్క పర్సనాలిటీ గురించి మాట్లాడుకుందామా? నేనిప్పుడు నరుటోపీడియాలో ఉన్నది చెప్పట్లేను. సుషియోచి యొక్క లైఫ్‌ని తెలుసుకున్నాక, తన క్యారెక్టర్‌ని అర్థం చేసుకున్నాక నాకేమనిపించిందో అది చెప్తా. సుషియోచియా నాకు సుషియోచియా గుర్తుకు రాగానే ఎప్పుడు ఒక పీస్‌ని లవ్ చేసే పర్సన్ అనిపిస్తది. పీస్ అంటే మీరు ఏదో తినేది పీస్ అనుకోకండి. పీస్ అంటే శాంతి. ఇప్పుడు ఈ శాంతిని కూడా అమ్మాయి అనుకోకండి. మీరేం అనుకోకండి. జస్ట్ వినండి అంతే. సుషియోచియా తనను తను చాలా నమ్మేవాడు మామ. కోనా విలేజ్‌కి అలానే తన క్లాన్‌కి జరిగే గొడవలు ఎలాగైనా సరే ఆపేసి, తన క్లాన్‌కి అలానే కోనా విలేజ్‌కి జరిగే గొడవలు ఆపి పీస్‌ని తెద్దామని అనుకునేవాడు. తను కోనా విలేజ్‌కి అలానే తన క్లాన్‌కి ఎంతో లాయల్‌గా ఉండేవాడు. బట్ తనని ఒకటే చూజ్ చేసుకోమన్నప్పుడు తను విలేజ్‌నే చూజ్ చేసుకుండు. ఈవెన్ విలేజ్ బాగుండాలని చెప్పి తను తను సెల్ఫ్ సాక్రిఫైస్ కూడా చేసుకుండు. సుషియోచియా ఎంత ఇన్ క్యారెక్టర్ అయినా గాని మనం చూడొచ్చు. అక్కడున్న పెద్ద మనుషులు ఆ డాన్జో గాడే గాని, ఆ ఫుగాకుచి అనే గాని, తాడుకాగే గాని వాళ్ళకన్నా మంచిగా ఆలోచించేవాడు. అసలుకి ఆ గొడవలు ఎందుకైతున్నాయో అర్థం చేసుకుండు. దానికి ఎలా పీస్ తీసుకురావాలో అర్థం చేసుకుండు. సొల్యూషన్ కనుక్కోనికి ట్రై చేసిండు. సుషియోచియా ఎప్పుడు తన గురించే గాని, తన క్లాన్ గురించి గాని ఆలోచించేవాడు కాదు. తన విలేజ్ గురించి ఎక్కువ ఆలోచించేటోడు. తన క్లాన్ వల్ల లేక ఊరికే సీరియస్ అయిపోడు. ఎప్పుడు కామ్‌గా ఉండేటోడు. అసలు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునేటోడు. సో ఇలా వద్దులే. మీకు జస్ట్ ఒక ఎలివేషన్ టైప్‌లో చెప్పి నేను ఎండ్ చేసేసా వీడియోని. ఉచియా క్లాన్‌కి సంబంధించిన సుషిబి ఉచిహా పీస్ కోసం తన లైఫ్‌ని తను సాక్రిఫైస్ చేసిన వీరుడు. తన క్లాన్‌లో ఉండే వాళ్ళందరూ గర్వం, ప్రతీకారం, శక్తి అని చెప్పి పరిగెత్తుతుంటే తను మాత్రం సమాధానం కోసం పరిగెత్తిండు. ఇప్పుడు తన కళ్ళతోటి తను ఒక యుద్ధాన్ని చూడాలనుకోలేడు. జస్ట్ తన కళ్ళతోటి తను పీస్‌ఫుల్‌గా ఉన్న విలేజ్‌ని మాత్రమే చూద్దాం అనుకుండు. తన స్నేహితునికి ఎప్పుడు ఒక అన్నలాగా, ఒక గురువులాగా ఉండేవాడు. తన కళ్ళని తను సాక్రిఫైస్ చేసుకుంటూ, తన లైఫ్‌ని తను సాక్రిఫైస్ చేసుకుంటూ, ఫ్యూచర్‌లో అయినా సరే ఈ బ్లడ్ ఇంకా ఈ వార్‌కి ఒక ఎండ్ రావాలి అని చెప్పి కోరుకుండు. సో సుషిబియుచిని చూసి మనం ఏమైనా నేర్చుకోవాల్సింది ఉందా అంటే ఉంది మామ. ట్రూ పవర్ ఈస్ నాట్ ఇన్ రివెంజ్ ఇన్ సాక్రిఫైస్. అర్థమైతే కింద కామెంట్ చేయి. అర్థం కాకపోతే నీకొక రోజు వస్తుంది మామ ఈ లైన్‌కి మీనింగ్ తెలుసుకుంటావు. సో ఇక అంతే మరి సుషిబియుచి ఒక లైఫ్ స్టోరీ జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోయింది. సో మీరు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 5 మినిట్స్ చూడొచ్చు గానీ సుషిబియుచి లైఫ్ నుంచి చాలా నేర్చుకోవాల్సింది ఉంది మామ. నేర్చుకోండి. నేర్చుకుంటారు అనుకుంటున్నా. ఎందుకు మనకి ఇష్టమైన క్యారెక్టర్ ఒక స్టోరీ జస్ట్ 5 మినిట్సే ఉందని చెప్పి ఎలానో ఉంది కొంచెం. సో మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. సుషిబియుచి యొక్క లైఫ్ నుంచి మీరేం తెలుసుకున్నారు? మీకేం అనిపించింది తన లైఫ్‌ని చూసినాక కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ క్యారెక్టర్ ఒక లైఫ్ స్టోరీ కావాలో కింద కామెంట్ చేయండి. నా వాయిస్‌లే కాదు చాలా వాయిస్‌లు వస్తాయి ఈ ఛానెల్‌లో. మీరు ఏమైందో అనుకోకండి. అన్ని ఎంజాయ్ చేయండి. మేము ఎక్స్‌ప్లెయిన్ చేసే వాళ్ళందరం మా ఓన్ స్టైల్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. ఏదో పేపర్ పట్టుకొని పేపర్ మీద ఏం రాసి ఉంటే అది చదువుకుంటా పోతలేము. సో మీరు అందరి ఎక్స్‌ప్లనేషన్ స్టైల్‌ని ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. అందరు నాలానే చెప్పాలని అనుకోకండి. ఎవళ్ళ స్టైల్ వాళ్ళకి ఉంటది కదా. ఇన్‌ఫాక్ట్ నాకన్నా మా వోళ్ళే మంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నాకంత ఎక్స్‌ప్లనేషన్ రాదు. ఇదన్నమాట ఈ వీడియోకి. బాయ్. లైక్ కొట్టి కామెంట్ పెట్టుకోండి. మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే.